హే గైస్, వెల్కమ్ టు క్యాచప్ విత్ లాలా. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ 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 దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి నన్ను. అండ్ ఇవాళ వీడియోలోకి వచ్చేస్తే మనం చికెన్ పిక్కల్ చేయబోతున్నాం. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో పక్కా మెజర్మెంట్స్తో నేను మీకు ఎలా చేయాలి టేస్టీగా అనేది చూపిస్తాను. సో అందుకోసం 1 kg ఆఫ్ చికెన్ తీసుకొని హాఫ్ స్పూన్ సాల్ట్, హాఫ్ స్పూన్ టర్మరిక్ వేసుకుని మ్యారినేట్ చేసి పక్కన ఉంచుకోవాలి. చికెన్ పికిల్ కోసం కావాల్సిన మసాలాను అయితే ప్రిపేర్ చేసుకుందాం. అందుకోసం 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ మెంతులు అండ్ కొంచెం చెక్క, లవంగాలు, యాలకులు కూడా వేసుకుని ఫ్రై చేసుకుని చూపిస్తున్న విధంగా పొడి అయితే చేసి పక్కన ఉంచుకోవాలి. దాని తర్వాత ముందుగా మనం మ్యారినేట్ చేసి పక్కన ఉంచుకున్న చికెన్ అయితే ఒక ప్యాన్లో వేసుకుని 2 మినిట్స్కి ఒకసారి తిప్పుతూ కలుపుతూ ఉండాలి. సో అందులో చికెన్లో నుంచి అయితే వాటర్ వస్తుంది. ఆ వాటర్లోనే మనకి చికెన్ మొత్తం కుక్ అయిపోతుంది. సో చూపిస్తున్న విధంగా ఇలా నీళ్ళు ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. 1 kg ఆఫ్ చికెన్కి అట్లీస్ట్ 150 to 250 ml ఆఫ్ ఆయిల్ అయితే పడుతుంది. ఇక్కడ నేను 150 ml ఆయిల్ యూస్ చేస్తున్నాను. సో మీకు ఇంకా ఆయిలీగా కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే 250 ml కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడైతే చికెన్ని మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటూ లైటిష్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 2 స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చికెన్ పికిల్ మసాలాను అయితే 2 స్పూన్స్ యాడ్ చేసుకుని అది కూడా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చిల్లీ పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలి. కంప్లీట్గా చల్లారనిచ్చిన తర్వాత 1 బిగ్ లెమన్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇన్ కేస్ లెమన్ మెజర్మెంట్స్ కావాలంటే 4 స్పూన్స్ ఆఫ్ లెమన్ జ్యూస్ని అయితే యాడ్ చేసుకుని అట్లీస్ట్ 3 to 4 అవర్స్ అయితే సోక్ చేసుకుని ఆ తర్వాత యూ కెన్ ఎంజాయ్ యువర్ పికిల్.